తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు. కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్ కు శంకుస్థాపన. గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు. భక్తుల కోసం 30% అదనపు బస్సులు. ములుగు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. అరుణాచల్లో చైనా తీరుపై రాహుల్ ఆరోపణలు. కేంద్రం మౌనంగా ఉందంటూ తీవ్ర విమర్శలు. కళ్యాణ లక్ష్మిపై రేవంత్ సర్కార్ కు షాక్. హైకోర్టు ఉత్తర్వులపై జీవన్ రెడ్డి విమర్శలు. ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యే కుటుంబంపై ఆరోపణలు. టిప్పర్ల సీజ్ పై కాంట్రాక్టర్ తీవ్ర ఆవేదన. అగ్నిమాపక శాఖకు 58 ఆధునిక వాహనాలు. 40 కోట్లతో వాహనాలను ప్రారంభించిన చంద్రబాబు. ఉత్తరాఖండ్లో టన్నెల్ ప్రమాదం. 6 కార్మికులు దుర్మరణం. నల్సార్ విద్యార్థులపై బీసీఐ విచారణ క్లోజ్. విద్యార్థులపై చర్యలు ఉండవన్న బార్ కౌన్సిల్. భార్యాభర్తల హత్యలో కానిస్టేబుల్ షరీఫ్ అమాయకంగా నటించిన సీసీ ఫుటేజ్ తో దొరికాడు. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. మెట్రో రేషన్ కార్డులపై కీలక చర్చ. తల్లి బిడ్డల కోసం ఎక్స్ప్రెస్ సేవలు. వాహన సేవలు ప్రారంభించిన అనిత. హైదరాబాద్ లో సొంత ఇల్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా సాధ్యమేనని చూపించేలా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూకట్పల్లి వేదికగా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరానికి దూరంగా కాకుండా ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే ఈ ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కోట్లు విలువ చేసే భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా కేవలం 6 లక్షలకే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు అందించనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ లో సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 2027 గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. పుష్కర ఘాట్లు, బస్ స్టేషన్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై సమీక్షించారు. 85 పుష్కర ఘాట్లకు సమీపంలోని 22 ఆర్టీసీ బస్ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. బస్ స్టేషన్ల ఆధునీకరణకు 66 కోట్లు, తాత్కాలిక షెల్టర్లు, పార్కింగ్ వంటి సౌకర్యాలకు 22 కోట్లు, మొత్తం 88 కోట్లు అవసరమని అంచనా వేశారు. పుష్కరాల సమయంలో గతంతో పోలిస్తే 30% అదనంగా బస్సులు నడపాలని ప్రతిపాదించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షటిల్ బస్సులు, తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. ఘట్టమ్మ సమీపంలోని హెచ్ఏఎం రోడ్ల పైలాన్ పనులతో పాటు కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే హెచ్ఏఎం రోడ్ల పైలాన్, కొత్త కలెక్టర్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారత సైన్యం పెట్రోలింగ్ చేయకుండా చైనా అడ్డుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చైనాను నిలువరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ వార్త బయటికి రాకుండా మీడియాపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని చేసిన వ్యాఖ్యలను కూడా రాహుల్ ప్రస్తావించారు. దేశ భద్రత కంటే తన ఇమేజ్ ను కాపాడుకోవడానికే ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై భారం పడుతుందనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలను తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఈ పథకాలపై కేసును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరుకు చెంపపెట్టు లాంటివని వ్యాఖ్యానించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి వివక్ష ఉందని ఆరోపించిన జీవన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఇసుక వ్యవహారం రాజకీయ ఆరోపణలకు దారితీసింది. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబానికి చెందిన ఇసుకనే ఉపయోగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని కాంట్రాక్టర్ ఆరోపించారు. నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ మరో సంస్థకు సబ్ కాంట్రాక్టుకు అప్పగించగా ఇసుక తరలింపు విషయంలో ఎమ్మెల్యే సోదరుడు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మక్తల్ ప్రభుత్వ ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న 2 టిప్పర్లను సీజ్ చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఒత్తిడితో తన పరిధి కాకపోయినా నర్వాలో టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని ఎస్ఐ ఓబుల్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఎస్ఐ 2 నెలలు సెలవులపై వెళ్లినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ టిప్పర్లను సీజ్ చేశారని కాంట్రాక్టర్ ఆరోపిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో పనులు చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 40 కోట్లతో కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల్లో ఉన్న ప్రత్యేక సదుపాయాలను అధికారులు సీఎంకి వివరించారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి మంటలను అదుపు చేయడంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లో మరో టన్నెల్ ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. చమేలి జిల్లా పీపాల్కోటి సమీపంలోని మాయాపూర్లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ 2 కిలోమీటర్ల పొడవైన టీహెచ్టీసీ టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదం సమయంలో 22 మంది కార్మికులు లోపల పనిచేస్తున్నారు. 1.4 కిలోమీటర్ల లోతులో ఒక్కసారిగా భూమి కుంగి రంధ్రం ఏర్పడటంతో భారీగా నీరు, బురద టన్నెల్లోకి వచ్చాయి. దీంతో 19 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 6 కార్మికులు దుర్మరణం చెందారు. మిగిలిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు 16 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నల్సార్ లా యూనివర్సిటీ 2026 బ్యాచ్ విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేపట్టిన విచారణను ముగించింది. విద్యార్థులపై ఇక ఎలాంటి చర్యలు ఉండవని బీసీఐ చైర్మన్ మిశ్రా తెలిపారు. నల్సార్ యూనివర్సిటీ కాన్వొకేషన్ కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 450 మందికి పైగా విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ వీసీ, రిజిస్ట్రార్, ఇతర లెక్చరర్లకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై బీసీఐ విచారణ చేపట్టగా సీనియర్ న్యాయవాదులు లా విద్యార్థుల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకొని విచారణను క్లోజ్ చేసినట్లు చైర్మన్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేదా ఉద్యమంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని, అయితే గౌరవంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. సూర్యాపేట జిల్లాలో భార్యాభర్తల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరిని హత్య చేసిన తర్వాత కానిస్టేబుల్ షరీఫ్ మోతే నుంచి సూర్యాపేటకు వెళ్లిపోయినట్లు సమాచారం. మరుసటి రోజు యథావిధిగా విధులకు హాజరై ఘటనా స్థలంలో మృతదేహాలను వెలికి తీసే సమయంలో అక్కడే విధులు నిర్వహించాడు. తనకేమీ తెలియనట్లు అమాయకంగా ప్రవర్తించిన షరీఫ్ స్థానికులు ఘటనా స్థలంలోకి వస్తుండటంతో ఆధారాలు చెదిరిపోతాయంటూ వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఈ కేసులో కీలక ఆధారంగా మారాయి. సుందరయ్య గుంతను పూడ్చేందుకు పార తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సుందరయ్యను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం. గతంలో కూడా బూబాను హత్య చేసేందుకు షరీఫ్ ఓసారి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బూబా వయస్సు 42 సంవత్సరాలు కాగా కానిస్టేబుల్ షరీఫ్ వయసు 26 సంవత్సరాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశకు అనుమతుల అంశంపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఐఆర్ఎఫ్సి రుణాలు, ఎస్బీఐ క్యాప్స్ అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రేషన్ కార్డుల పంపిణీ, చేయుత పింఛన్లకు సంబంధించిన అంశాలు కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గం సమీక్ష చేయనుంది. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ప్రసవానికి ముందు, తర్వాత తల్లి, బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఇంటికి చేరేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని అనిత తెలిపారు. తల్లి ఒడిలో బిడ్డ క్షేమం ఎంత ముఖ్యమో కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం క్షేమం కూడా అంతే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇదే ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.